అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెనాలి జంక్షన్ నుండి చుండూరు వరకు జరుగుతున్న థర్డ్ లైన్ పనులను చూపిస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ 2 వీక్స్ ఓల్డర్. సో ఈ పర్టికులర్ వీడియో చూపించడానికి గల కారణం, కొంతమంది తెనాలి చుండూరు సెక్షన్ అప్డేట్ అడిగారు. మనకి తెనాలి అవుటర్స్ నుంచి చుండూరు ట్రాక్ లైన్ ఇవన్నీ కంప్లీట్గా అయిపోయింది. జస్ట్ రేపల్లె లైన్ ఎక్కడైతే మనకి విడిపోతుందో అక్కడ నుండి మనకి తెనాలి జంక్షన్లో ఫుల్ యార్డ్ రీమోడలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. వీటి మీద అప్డేట్ కూడా ఉంది, అది త్వరలో పెడతాను. అయితే ఈ ఒక సెక్షన్ పెండింగ్ అయిపోతుంది. కొద్దిగా వేరే వీడియోస్ ఉండడం వల్ల ఇది పెట్టడం లేట్ అవుతుంది. సో ఎలాగో మనకి అవుటర్స్ నుండి చుండూరు వరకు కాబట్టి వర్క్స్ అన్నీ అయిపోయాయి. సో ఓన్లీ యార్డ్ అవుటర్లోనే వర్క్ ఉంటుంది, మిగతా అంతా సేమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెట్టేస్తున్నాను ఈ వీడియో అనేది, సో దట్ మళ్ళీ ఫ్యూచర్లో దీని గురించి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ తెనాలి జంక్షన్ యార్డ్ అండ్ టువర్డ్స్ కృష్ణ కెనాల్ వైపు చూపిస్తే సరిపోతుంది. కాబట్టి
మీకు సింగరాయకొండ నుండి సూరారెడ్డిపాలెం వరకు జరుగుతున్న పనులను నెక్స్ట్ మంత్లో చూపిస్తాను. సో ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడం వల్ల నేను ఆ సెక్షన్ చూడగలిగాను. కాకపోతే చీకటైంది కాబట్టి మనకి వీడియో తీయలేను. ప్రోగ్రెస్ వచ్చేసరికి ఈ రెండు సెక్షన్ల మధ్య ఉన్న అన్ని మేజర్ బ్రిడ్జెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రాక్ లైన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొన్ని చోట్ల వైరింగ్ కూడా ప్రారంభమైంది. సో హోప్ఫుల్లీ ఏప్రిల్ మంత్లో దాన్ని మనకి కమిషనింగ్ ఉండొచ్చని అనుకుంటున్నాను. సో అది కమిషన్ అయ్యేలోపు ఒకసారి దాని ప్రోగ్రెస్ పెడతాను. విజయవాడ గూడూరు సెక్షన్లో ఇంకొక అప్డేట్ ఏంటంటే, మనకి నిడుబ్రోలు స్టేషన్ నుండి బాపట్ల మధ్య ఇప్పుడున్న అప్ లైన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్న లైన్ రేపు ఫ్యూచర్లో దాని అలైన్మెంట్ మారుతుంది. దానికి సంబంధించిన వర్క్స్ ప్రారంభమైంది. సో నెక్స్ట్ ఈ సింగరాయకొండ అటువైపు కవర్ చేసినప్పుడు అది కూడా దాని ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను. సో సుందూర్ స్టేషన్ అయితే రీచ్ అవుతున్నాం. సో మీరు గమనిస్తే మొత్తం అయిపోయింది వర్క్స్. జస్ట్ తెనాలి స్టేషన్ అవుటర్స్లోనే మనకి పెండింగ్. ఇదంతా కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ ట్రాక్ లింకింగ్ పనులు కూడా. అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.